నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందు. ఇవాళ వీడియోలో మీకు ఇండియా పోస్ట్ స్కాలర్‌షిప్ 2025 గురించి మీకు నేను షేర్ చేస్తాననమాట. ఈ వీడియోనైతే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇందులో నేను క్లియర్ కట్‌గా పూర్తి డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో, అంతకంటే ముందు నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ స్కాలర్‌షిప్ వచ్చేసి ఎవరు అర్హులు అంటే 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న వాళ్ళనమాట. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులు 6th నుంచి 9th వరకు చదువుకునే వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఇది తపాలా శాఖ స్కాలర్‌షిప్ అనమాట. ఇది ఏ విధంగా మనం అప్లై చేయొచ్చు అంటే ఆన్లైన్ రూపంలో అప్లై చేయొచ్చు. ఇది 2025, 2026 విద్యా సంవత్సరానికి గాననమాట. ఈ స్కాలర్‌షిప్ నేమ్ వచ్చేసి దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్‌షిప్. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో, మనకు మంచిగా అమౌంట్ కూడా ఇస్తారు ఈ స్కాలర్‌షిప్‌లో ఎవరైతే అర్హులవుతారో. ఏంటి ప్రాసెస్, ఏ విధంగా ఉంటుంది, ఏం చేస్తే మనం ఈ స్కాలర్‌షిప్‌కి అర్హులమవుతాం అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఇది అప్లై చేసుకునే డేట్ ఆగస్ట్ 21 నుంచే ప్రారంభం అయిపోయింది. అంటే ఇప్పటికి ఒక 5, 6 డేస్ అవుతుందనమాట ఫ్రెండ్స్. సో, లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 13, 2025 వరకు మనకు ఛాన్స్ ఉంది. సో, ఇప్పటి వరకు ఎవరికైతే తెలీదో వాళ్ళు అలర్ట్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. మెయిన్ దీని మోటివ్ ఏంటంటే తపాలా బిల్లులు సేకరించడం అండ్ ఫిలాటలీతో కలిగే ప్రయోజనాల గురించి అనమాట మనకి వీళ్ళు వివరిస్తారు. సో, ఎంపిక ప్రక్రియ అనేది 2 దశల్లో ఉంటుంది. ఫస్ట్ అనమాట ప్రిలిమినరీ ఎగ్జామ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి ఈ స్కాలర్‌షిప్‌కి అయితే మనం సెలెక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో 50 క్వెషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దాని సిలబస్ వచ్చేసి చరిత్ర, క్రీడలు అండ్ సాంఘిక శాస్త్రం, జనరల్ నాలెడ్జ్, సామాన్య శాస్త్రం, స్టాంపులు వీటిపైన అనమాట మనకి 50 క్వెషన్స్ ఉంటాయి. ఓవరాల్ వచ్చేసి 50 మార్క్స్ అనమాట. ఓకేనా. ఇది కంప్లీట్ అయ్యాక మనకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. అంటే 16 స్టాంపులతో 4 నుంచి 5 పేజీలకి పైకి వెళ్ళకుండా, అంటే 5 పేజీలకి మించకుండా ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ ప్రాజెక్ట్ వర్క్ చేశాక దీని సబ్మిషన్ అనేది మనం తపాలా శాఖ రీజనల్ మేనేజర్కు పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఈ 2 దశల్లో సెలెక్ట్ అయిన వారిని అనమాట విజయవాడ, హైదరాబాద్‌లోని తపాలా సర్కిల్ అధికారులు ఎంపిక చేశారనమాట. ఇంకా వాళ్ళలో మెరిట్‌ని అయితే తీస్తారు. అంటే ఈ రెండిటిని సెలెక్ట్ అయ్యాక కొంతమంది ఉంటారు కదా, ఇంకా వాళ్ళలో మెరిట్ లిస్ట్ తీస్తారనమాట. ఇంకా మెరిట్ లిస్ట్‌లో ఇంకా అంటే మెరిట్ లిస్ట్ తీసాక కూడా ఇంకా వాళ్ళ నుంచి కొంతమందిని అయితే మాత్రం సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇలా మనకి ఒక్కో క్లాస్ నుంచి 10 మందిని సెలెక్ట్ చేస్తారు. 6th క్లాస్ నుంచి ఒక 10 మెంబర్స్, 7th నుంచి ఒక 10, 8th నుంచి 10 అనమాట. అలాగా 40 మందిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. 9th క్లాస్ వరకు ఉంది కాబట్టి టోటల్ వచ్చేసి 40 మెంబర్స్ అవుతారు ఫ్రెండ్స్. సో, ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే మంత్లీ 500 చొప్పున అనమాట మనకి ఒక ఇయర్‌కి 6,000 రూపాయలు స్కాలర్‌షిప్ అయితే అందిస్తారు ఫ్రెండ్స్. సో, టాలెంటెడ్ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి, అంటే టాలెంటెడ్ పిల్లలనే కాదు, 6th నుంచి 9th చదువుకునే ఏ పిల్లలైనా కానీ అప్లై చేయండి. చేస్తే ఇదొక మంచి బెనిఫిటే కదా మనకి. ఒక రూపాయి కూడా ఎవరు ఫ్రీగా అంటే ఇవ్వరు కాబట్టి. సో, ఇలా మనం వీటిని అప్లై చేసుకున్న తర్వాత మనకు మంత్లీ ఒక 500 అన్నా మనకు చాలా ఎక్కువే ఫ్రెండ్స్. సో, ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలీదో వాళ్ళైతే అలర్ట్ అయ్యి దీనికైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి సూపరింటెండెంట్ కార్యాలయంకి వెళ్ళి మనకు క్లియర్ చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ అంటే ఏంటి, ఇంకా ఏంటి ఈ వీడియోలో నేను చెప్పాను. బట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి క్లియర్ చేసుకుంటే వాళ్ళు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి ఎవరికైతే యూస్‌ఫుల్ అవుతుందో వాళ్ళకైతే షేర్ చేసి వీడియో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.